లీక్ అవుతుంది. ఈ కంప్రెషన్ చెక్ చేసినప్పుడు కూడా 1, 2 సిలిండర్‌లో కంప్రెషన్ ప్రాబ్లమ్ ఉంది. ఆ హెడ్ ప్రాబ్లమ్ వల్ల సమస్య వస్తుంది. ప్లస్ ఇంకో సమస్య ఫ్యూయల్ పంప్‌లో కూడా ప్రాబ్లమ్ ఉంది. ఇది అప్పటినుంచి దీన్ని సరిగ్గా క్లీన్ చేయలేదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు, ఫ్యూయల్ ట్యాంక్‌ని ఎవ్రీ 6 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్, 8 ఇయర్స్ మధ్యలో ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వేరే వేరే బంకులలో పెట్రోల్ పోపిస్తూ ఉంటాం. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ. ఆ బంకులలో కూడా ఆ ట్యాంక్ లోపల ఏమన్నా కచరా ఉన్నా కూడా మన దగ్గరకు వస్తుంది. మన ట్యాంకులో కూడా స్వతహాగా కొంత డస్ట్ కానీ, సమ్ ఫారెన్ మెటీరియల్ ఫామ్ అయితే ఉంటుంది. అవి ఏం చేస్తాయంటే ఈ ఫిల్టర్కి అడ్డం పడుతుంది. వాడు పెట్రోల్ బంక్ వాడు కూడా టైం టు టైము వాడి షెడ్యూల్ ప్రకారం క్లీన్ చేసుకుంటాడు. మనం కూడా అట్నే చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇందులో ఏమైందంటే బిగినింగ్ నుంచి 10, 15 సంవత్సరాల నుంచి ఆ పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేయలేదు. వాళ్ళ లోపల కచరా మొత్తం